వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. విచారణ ప్రారంభమైన కాసేపటికి ఆయన అస్వస్థకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కంకిపాడు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కంకిపాడుకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అటు వంశీ 2 రోజుల కస్టడీ పూర్తయింది. నకిలీ పట్టాల వ్యవహారంలో విచారించిన పోలీసులు విజయవాడలో వైద్య పరీక్షల అనంతరం సబ్ జైలుకు తరలించనున్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీమోహన్ 2 రోజుల విచారణ అనంతరం కూడా కృష్ణా జిల్లా పెనంలూరు పోలీస్ స్టేషన్ నుంచి తరలించడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా వంశీ ఆరోగ్యం క్షీణించిందని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, అట్లాగే అక్కడ స్టేబుల్ గా ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో వైద్యులు మళ్ళా కంకిపాడు పోలీస్ స్టేషన్ కి ఈ రోజు ఉదయం అతన్ని తరలించడం జరిగింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత కొద్దిసేపు అంతా బాగానే ఉన్నారు. విచారణ ప్రారంభించడానికి కూడా 2 అవర్స్ వెయిటింగ్ లో తెచ్చినప్పుడు తర్వాత విచారణ ప్రారంభించిన తర్వాత అంటే 10 గంటలకు విచారణ ప్రారంభించిన తర్వాత కూడా మళ్ళా కొంతసేపు 1 గంట తర్వాత అతనికి మళ్ళీ ఆరోగ్యం క్షీణించినట్టు అంటే మళ్ళీ వామిటింగ్స్ అయినట్టు పోలీస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో అతన్ని వెంటనే అక్కడి నుంచి కూడా మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటి వరకు జరిగినట్టు విచారణను బేస్ చేసుకొని 2 రోజుల విచారణను కూడా పూర్తయినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు, పోలీసు అధికారులు చెప్తున్నారు. 2 రోజుల విచారణ పూర్తయిన తర్వాత ఇంకా విచారణ పూర్తయింది. కోర్టు న్యాయమూర్తి ముందు చేసి హాజరుపరిచి తర్వాత జిల్లా జైలుకు తరలిద్దామనే ఆలోచనతో మన విచారణ అధికారులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, అతనికి వైద్య పరీక్షలు మొత్తం అంటే నిన్న అర్ధరాత్రి నుంచి ఏవైతే సింటమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఈ రోజు ఉదయం వల్ల వామిటింగ్స్ అవ్వడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మొత్తం అతని బాడీకి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు కూడా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతనిగా నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో ఈ పోలీస్ అధికారులు వీళ్ళు డాక్టర్లు అతని ఆరోగ్యం పర్వాలేదు నిలకడగా ఉందని చెప్పిన తర్వాత వాటికి సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తో కూడినటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత అతన్ని వంశీని నేరుగా విజయవాడ జిల్లా జైలుకి అంటే రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతన్ని విజయవాడ జిల్లా జైలుకి పోలీసులు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వంశీ పరిస్థితి అంటే కొంచెం నిలకడగానే ఉన్నట్లు వైద్య వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వంశీ భారీ బందోబస్తు మధ్య వంశీని అక్కడ వైద్య పరీక్షలు పోలీసు అధికారులు వైద్య పరీక్షలు చేపిస్తా ఉన్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ వంశీని విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తా ఉన్నారు. ఈ రోజుతో వంశీది 2 రోజుల పాటు నూజివీడు కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో పోలీస్ కస్టడీకి ఇస్తూ కూడా ఆ 2 రోజుల విచారణ కూడా ఇప్పటికీ కాసేపు అంటే ఈ మధ్యాహ్నం లోపే ఇది విచారణ పూర్తయిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.